హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈ రోజు అయితే ఒక సింపుల్ రెసిపీ క్యారెట్ రైస్ అయితే చూపిపోతున్నానండి. క్యారెట్ రైస్ కోసం ఇదిగోండి క్యారెట్ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ఇవైతే ముందు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే సింపుల్గా అయిపోయే రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నానండి బండిలో. వంటలు ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవి వచ్చినాయి అనండి, కాకపోతే ఎవరు చేసే విధానం వాళ్ళది. ఇప్పుడు నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. క్యారెట్ రైస్, జీరా రైస్, ఇలా వెజిటేబుల్ రైస్, ఇలా సింపుల్గా పిల్లలకి ఏదో ఒకటి రైస్ ఐటమ్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. అలాగే టమాటా రైస్ అలాంటివి అన్నమాట. ఇప్పుడైతే క్యారెట్ రైస్ చేసుకుందామండి. బాండి పెట్టి ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. ఈ ప్లేస్లో తాలింపు గింజలు ఉన్నా వేసుకోవచ్చు. శనగపప్పు, మినపగుళ్ళు అన్ని కలిపి ఉంటాయి కదా తాలింపు గింజలు, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర, ఆవాలు వేసానండి. కొంచెం ఎల్లిగడ్డ దంచి వేసాను, అలాగే ఎండుమిర్చి. ఇవ్వండి, ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్న పచ్చిమిర్చి. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఎలా సింపుల్గా నా వంటలు చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వంటలు మనది కొత్త ఛానల్ ఉమాదేవి తెలుగు లాగ్స్ ఉంది కదండి, ఆ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వంటలు మనకన్నా బాగా చేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి రాని వాళ్ళు కూడా ఉంటారండి. అంటే ఎవరికి వచ్చింది వాళ్ళు ఇలా చూపించగలిగితే, ఏది సింపుల్గా అనిపిస్తే అది చేసుకోగలుగుతారు కదండి. వంటలైనా ఏదో మనకు వచ్చిన పని ఏదైనా సరే కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్లేస్లో ఉల్లిగడ్డ అయినాక కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే అల్లం పేస్ట్ ఏం వేయట్లేదు. చిన్నిపాయ అయితే అదే వెల్లిగడ్డ అయితే దంచి వేసాను కదా, ఇంకా అదే సరిపోతుందండి. మీరు కావాలంటే అల్లం పేస్ట్ కూడా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి క్యారెట్ ముక్కలు కూడా వేసాను. క్యారెట్ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా క్యారెట్ ముక్కలు వేసినప్పుడు కొంచెం అన్నానికి సరిపడ పసుపు అయితే వేసేసుకోండి. ఇదండి ఉప్పు, ముక్కలుగా సరిపడ ఉప్పు అయితే ఇప్పుడు నేను వేస్తున్నాను. రైస్ వేసినప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఈలోపు అన్నం ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
అన్నము డైరెక్ట్ వేస్తే ముద్ద కట్టేసినట్టు అయ్యిద్దండి. అందుకని ఇలా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. ఈ మధ్యలో ఈ క్యారెట్ ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. పాప బాక్స్ లో కూడా ఇదే అన్నం అండి. ఇంకా కొంచెము రైస్ ఉంచితే పెరుగులోకి తింటారు. ఇంకా ప్రత్యేకంగా కర్రీ అయితే ఏం చేయట్లేదండి. ఇవాళ అయితే కొద్దిగా ఒక పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుందండి. అందుకోసం ఇంకా ఎక్కువ పని అయితే ఏం పెట్టుకోవట్లేదు. ఇలా కొంచెం క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుందామండి. టమాటా కూడా మంచిగా మగ్గాల. ఇలాంటి సింపుల్ రెసిపీస్ వల్ల మనకి పిల్లలకి అంటే పొద్దున పూట టిఫిన్ ఉంటే టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. లేదంటే ఇలా సింపుల్ గా రైస్ ఐటమ్స్ అయినా చేసి పెట్టచ్చండి. తినేసి హ్యాపీగా వెళ్ళిపోతారు. మా పిల్లలకి క్యారెట్ రైస్ అయితే చాలా ఇష్టం అండి. ఇలా టమాటా అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా వేసినాక ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నామండి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టి మగ్గించుకునేటప్పుడు సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో కొంచెం మగ్గించుకున్నట్లయితే ముక్క అనేది మెత్తగా ఉడికిపోయింది. ఈ గ్యాప్లో ఏం ఖాళీగా లేనండి, ఇంట్లో పనులు ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాను చిన్నగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకాసేపు మగ్గించుకున్నామండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచిగా టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ మంచిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకున్నాము. ఇక్కడ కారం వద్దనుకుంటే కారం ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ ప్లేస్ లో చిన్నపిల్లలు కారం తినలేకపోతే కారం యాడ్ చేసుకోకుండా ఆ పచ్చిమిర్చి కారమే సరిపోయిద్దండి. లేదు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే లైట్ గా కారం యాడ్ చేసుకోవచ్చు. ఇదండి, నేనైతే కొంచెమే కారం యాడ్ చేశాను. ఈ గ్యాప్లో అయితే ఈ వంట చేసుకుంటూ నేనైతే రూములు సర్దుకుంటూ ఇల్లు ఉడుచుకుంటూ వస్తున్నానండి. అటు ఆ పని చూసుకుంటున్నాను, ఇటు ఈ పని చూసుకుంటున్నాను. ఫైనల్ గా ఈ టైం అయితే వేస్ట్ చేయకుండా ఒకవైపు వంట చేసుకుంటూ మన చేతి కింద అంటే ఏ పనులు అయితే చేసుకోగలమో ఆ పనులు చేసుకుంటా అంటే కొంచెం టైం సేవింగ్ అయ్యిద్ది. ఇంకా మనకి పని అనేది తొందరగా అయ్యిద్ది. ఇంకొక పని నేర్చుకోవడానికి కూడా మన మైండ్ అనేది కొంచెం రిలీఫ్ గా ఉంటది అనమాట. ఇంట్లో పనులు తొందరగా కాని రోజు చూడండి, మనం వేరే పని ఏమి చేయలేము. ఇంక ఇంట్లో పనే కాలేదు కదా అని అనుకుంటా ఉంటాము. అదే కొంచెం ఇంట్లో పని ఎర్లీగా చేసుకోగలిగాం అనుకోండి, మనం ఇంకేదన్నా నేర్చుకోవడానికి అవకాశం ఉంటది. మన మైండ్ అనేది ఫ్రెష్ గా ఉంటది. ఇది అన్ని రోజులు సాధ్యం కాదులేండి, ఎందుకంటే మనము ఎప్పటికీ ఒకటేలాగా యాక్టివ్ గా ఉండలేము. కొన్ని రోజులు యాక్టివ్ గా ఉండగలుగుతాము, కొన్ని రోజులు ఏంటంటే నీరస పడిపోతుంటాం. అలాంటప్పుడు రెస్ట్ తీసుకున్నా కానీ మనం యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రం పనులు అనేవి బ్యాలెన్స్ గా చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకి ఏ పనైనా చేసుకోగలుగుతాం అనమాట. ఇదిగోండి, ఇది మొత్తం కారం కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేశానండి. అన్నము డైరెక్ట్ గంజిలో నుంచి
గరిటెతోటి వేసేస్తే ఏమైద్దంటే అన్నం అంతా ముద్ద కట్టేసిద్దండి. అలా కాకుండా ఇలా ప్లేట్లో కారబెట్టేసుకొని చద్దన్నం మిగిలినా కూడా ఇలానే చేసుకోవచ్చండి, అన్నం వేస్ట్ కాకుండా. వేడి అన్నమైనా ఏ అన్నమైనా సరే బాగుంటుందండి. సింపుల్ గా ఇది ఒక రైస్ ఐటమ్ అనమాట. చూద్దామండి అన్నము ఇదే సరిపోతుందా ఇంకా కలిసిద్దా అంటే మనము చేసిన మిక్చర్కి, క్యారెట్ మిక్చర్కి ఈ అన్నం కలుస్తుందా అంటే ఎక్కువ బాగా రైస్ వేసినా కూడా ఒక్కసారి ఏమైందంటే మనం ప్రిపేర్ చేసిన ఆ గ్రేవీ అనేది కొంచెమే ఉంటుంది, రైస్ ఎక్కువ ఉంది కూడా టేస్ట్ ఉండదు. అందుకోసం కొంచెం అన్నం అయితే పక్కకు ఉంచేసానండి. అది కూడా పడుతుంది, అన్నం కూడా వేస్తే సరిపోతుంది అనిపిస్తే వేస్తాను, లేదంటే లేదు. క్యారెట్ అని కొత్తిమీర కరివేపాకున్నా కూడా వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి అవేమి లేవు, అందుకని నేనైతే వేయలేదు. ఇలా చూడండి మంచిగా మంచిగా అంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కువ బాగా కలుపుకోవాలనే దాన్ని మంచిగా కలుపుకోవాలని అంటారండి. కొంచెం ఇక్కడ మాటలు కూడా వస్తూ ఉంటాయి కదా, ఇక్కడ ఉన్నాం కదండి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఈ రైసే సరిపోయింది. ఇప్పుడు ఆ రైస్ వేసాను అనుకోండి, మనం ప్రిపేర్ చేసిన గ్రేవీకి రైస్ ఎక్కువ అయిపోయేది. ఇప్పుడు ఉప్పు మనం ముక్కలు వేయించేటప్పుడు కొంచెం వేసాం కదండి, ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు కూడా చూసేసుకోవాలండి. ఉప్పు తక్కువైనా మళ్ళా కలుపుకుంటాం, కానీ ఉప్పు ఎక్కువైంది అనుకోండి తినబుద్ధి కాదు. అంటే నిమ్మకాయ విండుకుంటే అడ్జస్ట్ అయిద్ది అంటారు, కానీ ఏమో నాకంత ఉప్పు తగ్గినట్టు అనిపిది అనమాట, ఉప్పు ఎక్కువైపోతాయి. అందుకోసం కొంచెం నేనైతే తగ్గించేస్తాను. ఫస్ట్ తినేటప్పుడు ఉప్పు తగ్గింది అనిపించింది అనుకోండి, కొంచెం యాడ్ చేసుకొని తింటాము. ఇలా రైస్ వేసిన తర్వాత ఓ 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకోండి అన్నాన్ని కూడా. తినేటప్పుడు ఒక ఉల్లిగడ్డ ముక్క అయినా లేదా నిమ్మకాయ కొంచెం పిండుకొని తింటే కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి. డైరెక్ట్ ఇలా తినేసినా కూడా బాగా తింటారు. మా సాయి అయితే భలే ఇష్టంగా తింటాడండి. ఇంక ఈరోజు మా పాపకి లంచ్ బాక్స్ కూడా ఇదే ఫ్రెండ్స్. ఇంక లంచ్ బాక్స్ పాపకి ఇచ్చేసి ఇవాళ అయితే బయట ఇక సాయి కోసం ఒక పని అయితే అనుకుంటున్నామండి, దేవుడి దయ వల్ల అదైతే మంచిగా సక్సెస్ అయిపోవాలి, హ్యాపీగా ఇంటికి రావాలి. ఓకే ఫ్రెండ్స్, క్యారెట్ రైస్ అయితే అయిపోయిందండి. ఇంతేనండి క్యారెట్ రైస్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ కదా ఫ్రెండ్స్, కొంచెం కొత్తగా ఎవరు చూసినా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసేవారికి నాది ముందే ఇంకొక ఛానల్ ఉందండి స్టిచ్చింగ్ సంబంధించింది, దేవికా ఫ్యామిలీ లాక్స్. అందులో స్టిచ్చింగ్ సింపుల్ గా ఎలా చెప్పాలని చెప్తా ఉంటానండి. లాక్స్ అందులో కూడా వస్తూ ఉంటాయి. ఆ ఛానల్ని చూడండి. ఈ ఛానల్ని కూడా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.